అండి, నేను రజాక్. మీ ఫోన్ పోయిందా? లేదంటే మీ ఫోన్ ఒకవేళ పోయినట్లయితే కనుక దాన్ని ట్రాక్ చేసి ఎలా తెప్పించుకోవాలి? ఇంతకుముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ పడేస్తే కనుక ఫోన్ ట్రాక్ చేసుకోవడం కొంచెం కష్టమేది. కానీ ఇప్పటి నుంచి ఫోన్ అయితే మీరు స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా ఒకవేళ పోతే కనుక దాన్ని ఏ విధంగా కనిపెట్టాలో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. సో మిస్ అయినటువంటి మొబైల్ ట్రాకింగ్ చూసుకున్నట్లయితే కనుక స్విచ్ ఆఫ్ అయినటువంటి స్మార్ట్ ఫోన్ లొకేషన్ ఖచ్చితత్వంతో తెలుసుకోవడం అనేది సాంకేతికంగా అసాధ్యం. కానీ స్విచ్ ఆఫ్ అయ్యే సమయానికి ఉన్న లొకేషన్ని గుర్తించగలిగే టెక్నాలజీ మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకోసం మనం గూగుల్కి చెందినటువంటి ఫైండ్ మై డివైస్ అనే ఫీచర్ని వాడుకోవచ్చు. ఫోన్ దొంగతనానికి గురైనా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఫోన్ మర్చిపోయినప్పుడు కూడా ఈ ఫైండ్ మై డివైస్ అనే యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మనం ఫోన్ను ట్రాక్ చేయొచ్చు. ఫోన్ ఉన్న లొకేషన్ని అది మనకు చూపిస్తుంది. అయితే ఆ ఫోన్లో వాడుతున్న జీమెయిల్ అకౌంట్తోనే ఈ యాప్ లేదా వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పటికీ మనం పోగొట్టుకున్న సమయానికి ఇంటర్నెట్ ఆన్లో ఉంటే దాని లొకేషన్ను ఫైండ్ మై డివైస్ ద్వారా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో అదేవిధంగా ఐఫోన్ కూడా కనిపెట్టవచ్చు. ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ వెబ్సైట్లోకి వెళ్ళి లాస్ట్ మోడ్ను యాక్టివేట్ చేసుకోవాలి. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ కాక ముందటి లొకేషన్ మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ ఫీచర్ ద్వారా మన ఫోన్ను రిమోట్గా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక శాంసంగ్ మొబైల్ యూజర్లు తమ డివైస్లోని స్మార్ట్ థింగ్స్ ఫైండ్ మై ఫీచర్ని ఉపయోగించుకొని పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసుకోవచ్చు. అయితే ఈమెయిల్, ఫోన్ నెంబర్ల ద్వారా ఈ ఫీచర్లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే IMEI నెంబర్ ద్వారా. ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీతో సంబంధం ఉన్నా లేకున్నా పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ను ట్రాక్ చేయాలంటే IMEI నెంబర్ తప్పనిసరిగా కావాలి. ఈ రకమైన ట్రాకింగ్ను పోలీసులు సంబంధిత దర్యాప్తు విభాగాలు చేస్తాయి. ఇందుకోసం మనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎలా పోగొట్టుకున్నాం అనేది వారికి తెలియజేయాలి. మన ఫోన్ను దొంగిలించిన వ్యక్తి అందులో వేరే సిమ్ కార్డు వేసుకున్నప్పటికీ కూడా IMEI నెంబర్ ద్వారా అయితే వాళ్ళు ట్రాక్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అలా కాదంటే IMEI నంబర్ తప్పనిసరిగా రాసి పెట్టుకుని ఉంటే కనుక పోలీసులకు ఆ సమాచారాన్ని ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు మీ పోయిన మొబైల్ని తప్పనిసరిగా ట్రాక్ చేసి మీకు ఇవ్వడం అయితే జరిగింది.